తనొక సుప్రసిద్ధ గీత రచయిత అయ్యుండి కూడా కవిగా దాశరథి గారి ఖ్యాతిని విని అపారమైనటువంటి నమ్మకంతో తన చిత్రం వాగ్దానంలో కృష్ణమాచార్యుల వారికి తొలి సినిమా పాటని రాసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు మనసు కవి ఆత్రేయ గారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు దాశరథి గారు. పెండ్యాల గారు ఇచ్చినటువంటి వరసల్లో అందమైన భావాల్ని పొదిగి ఒక మధురమైన స్వప్న గీతాన్ని రచించి ఆత్రేయ గారితో పాటు ఆబాల గోపాలానికి ఒక ఆణిముత్యాన్ని అందించారు. ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో అన్న వాక్యం ఒక్కటి చాలు దాశరథి గారి శబ్దార్థ సౌందర్యం గురించి చెప్పడానికి. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయకులు శ్రీరామచంద్ర అండ్ కల్పన. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. ఈనాటి పున్నమి ఏనాటి పున్నమో జాబిలి వెలిగేను మన కోసమే. నెయ్యాలలో తలపు తొయ్యాలలో, నెయ్యాలలో తలపు తొయ్యాలలో అందుకుందాము అందని ఆకాశమే. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా. మేఘాలలో వలపు రాగాలలో, మేఘాలలో వలపు రాగాలలో దూర దూరాల స్వర్గాల చేరుదమా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా. అందాలను తీపి బంధాలను, అందాలను తీపి బంధాలను అల్లుకుందాము దెండాలు పాలించగా. నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంటలో కాల గెలువనీరా.
అలా జాలువారింది అంతే. చాలా బాగుంది, చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ. ఈరోజు దాశరథి గారిని స్మరించుకుంటూ వారి పాటల్ని మీరు పాడుతున్నటువంటి ఈ తరుణంలో వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉండడం నిజంగా వారు లేకపోయినప్పటికీ వీళ్ళందరి మధ్యలో ఈ కార్యక్రమం జరగడం మన అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ శ్రీరామ్ అండ్ థ్యాంక్ యూ కల్పన. భావగీతమైన భక్తి గీతమైన అతి సరళమైన భాషలో రాయడం దాశరథి గారి ప్రత్యేకత. మేనకోడలు చిత్రంలో శ్రీనివాసుని ప్రార్థిస్తూ నీ గుడివాకిట దివ్వెగా వెలిగితే చాలు, నీ పాదాలపై పువ్వునై నిలిస్తే చాలు అని అక్షరార్చన చేశారు. మోహనంగా భక్తజన సమ్మోహనంగా ఈ పాటని స్వరపరిచినటువంటి ఘంటసాల మాస్టర్కి ఈ పాట అంటే ఎంత ప్రాణమో తెలుసా? సినిమాలో సుశీలమ్మ చేత ఈ పాటని పాడించారు. మమకారం చంపుకోలేక తాను పాడి పరవశించిపోయారు. ఇప్పుడు ఆ భక్తి గీతంతో మన ముందుకొస్తున్నారు కారుణ్య. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూలపుటమ్మగ భువిలో వెలసిన ఆదిశక్తివో. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా, కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా. నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలో కరే అయినా, నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా. ప్రతి తెలుగువారు అమితంగా ప్రేమించేటువంటి పాట, ఎంతగానో ఇష్టపడేటువంటి సాంగ్ నిజంగా. అండ్ దీనిలో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి ఘంటసాల గారే మ్యూజిక్. ఘంటసాల గారు మనకి ఎప్పుడూ అందరికీ చాలా గొప్ప గాయకులు అని ఒకటే మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, కానీ ఆయన అంతకంటే గొప్ప సంగీత దర్శకులు కూడా. ఇది ఆయన 100వ చిత్రంట. సో ఇది మేనకోడలు, ఆయన 100th పిక్చర్. దానిలో ఇంత అద్భుతమైన పాట నేను వాళ్ళు ఇక్కడ పాడడం ఈ వేదిక మీద నేను చేసుకున్న సుకృతంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ కారుణ్య, థ్యాంక్ యూ.
దాశరథి కృష్ణమాచార్యుల వారు మృదుభాషి అని చెప్పడానికి ఆయన పాటలే సాక్ష్యాలు. బంగారు గాజులు చిత్రంలో ఆయన రచించిన విన్నవించుకోనా చిన్న కోరిక అన్న పల్లవే ఆయన మృదుత్వాన్ని చాటి చెబుతుంది. నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరిమలనై పరిమళాలు చిలుకుతూ నే పరవశించిపోనా అద్భుతమైన భావుకత, అందమైన మధురోహ. టి చలపతిరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారి యుగళంలో పరిమళించినటువంటి ఆ ప్రణయ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఎన్ఎస్ ప్రకాశ్రావు గారు అండ్ సునీత గారు. విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. విన్నవించుకోనా చిన్న కోరిక. నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరిమల్లెనై, నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరిమల్లెనై పరిమళాలు చిలుకుతూ నే పరవశించిపోనా. విన్నవించుకోనా చిన్న కోరిక. నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై, తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై అందరాని నీలి నింగి అంచులందుకోనా. విన్నవించుకోనా చిన్న కోరిక.
విన్నవించుకోనా చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక. నిషా గీతాలనే కాదు, ఖుషీ గీతాలనే కాదు, ప్రణయ గీతాలనే కాదు, భావగీతాలనే కాదు, విప్లవ గీతాలనే కాదు, సాంప్రదాయబద్ధమైనటువంటి జావళీల్ని కూడా రాయగలరు, రాశారు. రాసి తన రచనా ప్రతిభని నిరూపించుకున్నారు దాశరథి గారు. అమరశిల్పి జక్కన చిత్రంలో ఆయన రాసిన జావళి పండిత పామరుల ప్రశంసలకి నోచుకుంది. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు కల్పన గారు. అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆటాడవా కనులు చేపలై గంతులు వేసే మనసు తోటలో మల్లెలు పూసే దోసిట వలపుల పువ్వులు నింపి దోసిట వలపుల పువ్వులు నింపి నీ కోసమే వేచితిరాయి. అందాల బొమ్మతో ఆటాడవా చల్లగాలితో కబురం పితిని చల్లగాలితో కబురం పితిని చందమామలో వెదగితినోయి తార తారలో అడిగితినోయి దాగిద వేళ రాయి. అందాల బొమ్మతో ఆటాడవా నల్లని మేఘము జల్లు కురియగా నల్లని మేఘము జల్లు కురియగా గల్లున ఆడే నీలిన మలినై నినుగని పరవశమల్దెదనోయి కనికరించి ఇటురాయి. అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామి. అందాల బొమ్మతో ఆటాడవా ఘంటసాల మాస్టారి మధురమైనటువంటి ఆలాపనతో ఆరంభమై సుశీలమ్మ గొంతులో అతి మధురంగా తీగలు సాగినటువంటి తేనె తీపి పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోని వినిపించని రాగాలే అన్న సుమధురమైన గీతం.
దాశరథి గారు అమృతంలో ముంచినటువంటి పాళీతో రాశారేమో అనిపించేటువంటి భావగీతం. గిలిగింతలు రేపే తెమ్మెరలు, చిగురించిన కోరికలు, చిలికించినటువంటి తాపాలు, ఇవన్నీ దాశరథి గారి మృదు పదాల పోహళింపులు. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు తేనెధారలు కురిపించినటువంటి ఈ పాటలో మహానటి సావిత్రి గారు అద్భుతమైన నటనని కనపరిచారు. అంతకు మించినటువంటి దృశ్యపరమైన ప్రత్యేకత ఈ చిత్రంలో ఒకటి ఉంది. సాక్షాత్తు ఈ పాట రాసినటువంటి దాశరథి గారిని ఈ చిత్రంలో ఒక పాత్రధారిగా మనం చూడొచ్చు. సరే, మరి ఇంతకు ఈ పాటని ఇక్కడ పాడబోతుంది ఎవరో తెలుసా? సునీత గారు. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే. వినిపించని రాగాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే, చిగురించిన కోరికలే, చిలికించెను తాపాలే, మలచే మనసే మనసు. వినిపించని రాగాలే, వలపే వసంతములా పులకిల్చి పోసినది, వలపే వసంతములా పులకిల్చి పోసినది, చెలరేగిన తెమ్మెరలే, గిలిగింతలు రేపినవి, విరిసి వయసే వయసు. వినిపించని రాగాలే, వికసించెను నా వయసే, మురిపిల్చు ఈ సొగసే, వికసించెను నా వయసే, మురిపిల్చు ఈ సొగసే, విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే, ఎదలో ఎవరో మెరిసే. వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదినే కలచే, కలలో ఎవరో పిలిచే. వినిపించని రాగాలే. స్వరకర్త సత్యం గారి సంగీతం, పదకర్త దాశరథి గారి సాహిత్యం, ఈ రెండూ కలిస్తే చాలు ఆ పాట సూపర్ హిట్. ఆ కోవలోకి చేరినటువంటి మధుర గీతమే అమ్మాయి పెళ్లి చిత్రంలో బాలు గారు, జానకి గారు ఆలపించిన ఈ యుగళ గీతం. దాశరథి గారి పదరచనల్లో అర్థం కాని పదాలు ఉండవు. సత్యం గారి స్వరకల్పనలో మాధుర్యానికి కొరత ఉండదు. అందుకే ఈ మధుర గీతానికి ఈనాటికి స్వరాభిషేకంలో సముచితమైనటువంటి స్థానం ఉంది. బాలు గారితో కలిసి ఈ పాటని పాడడానికి వేదికపైకి వస్తుంది మాళవిక. లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ మాళవిక. పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి, పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడివి. నెలరాజులోన
పాలరాతి కొమ్మకు పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును నీ కనులైతే కాలకాలం వెలుగు చిందును కలువ పూలు తెల్లవారితే కమిలిపోవును నీ కనులైతే కలకాలం వెలుగు చిందును మధువ తీపి అంతలోనే మోసిపోవును నీ పలుకు తీపి బ్రతుకంతా నిలిచి ఉండును పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడిది పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది నెలరాజులోన వలరాజులోన నీ వలపెక్కడిది నీలి నీలి మేఘాలు గాలికి చెదిరేను నీ కురుల నీడ ఎల్లప్పుడూ నాకే దక్కేను నీలి నీలి మేఘాలు గాలికి చెదిరేను నీ కురుల నీడ ఎల్లప్పుడూ నాకే దక్కేను జల జలమని సెలయేరు కదలిపోవును కానీ నీలోని అనురాగం నిలిచి ఉండును పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివి పొగడ పూల కొమ్మకు నీ సొగసెక్కడిది నెలరాజులోన వలరాజులోన నీ వలపెక్కడిది అద్భుతమైన మాటలతో రాసినటువంటి అందమైన పాటని బాలుగారు మాళవిక మాకు అందించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అనువాద గీతాలైన తనదైన శైలి తనదే గాని అనుకరణకి ఆమడ దూరం దాశరథి గారు. మే చుప్ రహూంగి చిత్రాన్ని తెలుగులో మూగనోముగా తీశారు. ఆ చిత్రంలో సునీల్ దత్ పై చిత్రీకరించిన మే కౌన్ హూ అన్న పాట బాణీని ఆల్మోస్ట్ యథాతథంగా వాడుకున్నారు స్వరకర్త గోవర్ధన్ గారు. కానీ ఆ బాణీకి దాశరథి గారు అందించినటువంటి సాహిత్యం మాత్రం ఆయన సొంతం, అపురూపం. గాలిబ్ గీతాల్ని తెలుగులోకి అనువదించినటువంటి దాశరథి గారికి ఆ గీతాల ప్రభావం కొంతైనా ఈ పాట రచన మీద ఉండి ఉంటుంది. ఘంటసాల మాస్టర్ గారు దాశరథి గారి భావాలకి ఊపిరి పోసినటువంటి ఈ పాట పాడడానికి వేదిక మీదకి వచ్చేస్తున్నారు కారుణ్య. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే. నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే, ఒకటేలే. పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను, పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను. నా నీడే నా తోడై జగమంతా తిరిగేను. నిజమైనా
కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే గులాబీనై నీ జడలో మురిశానే ఆనాడు గులాబీనై నీ జడలో మురిశానే ఆనాడు బికారినై నీ కోసం తిరిగానే ఈనాడు నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను చెలి లేని నాకేమో విషాదమే మిగిలేను నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే కొన్ని ప్రణయ గీతాలు రాసిన దాశరథి గారి కలం హద్దుమీరలేదు. శృంగార భావాలు అంచులు దాటలేదు. అందుకు అక్షరసాక్ష్యంగా నిలిచిన వలపు పాట, గూడు పుటాణి చిత్రంలోని తనివి తీరని పాట, అందాల అంచులు చేరిన పరువాల లోతులు చూసిన ఆ సరసగీతం అమలినమే, అపురూపమే. కోదండపాణి గారి స్వరకల్పనలో బాలుగారు, సుశీల గారు పాడిన ప్రణయ గీతంతో ఇప్పుడు మన ముందుకొస్తున్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ కల్పన గారు. La 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 ah తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాడి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాడి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలుగామే ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాల
అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం ప్రియతమా ఓ ప్రియతమా ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి కన్నుల నీవే కనబడుతుంటే ఎన్ని పున్నమలు వస్తేనేమి వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించినను తీయని హృదయంలో తేనెలే కురిపించినను తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమీ అనురాగం మాకు తనివి తీరలేదండి, కానీ మనసు నిండింది. చాలా అందమైన పాట అండి. మా గురువు గారు చేసిన పాట, కోదండపాణి గారు చేసింది. ఇది బహుశా నేను పాడిన రెండో పాటో మూడో పాటో దాశరథి గారిది. ఇక్కడ చాలామందికి అనుమానం రావచ్చు, మీ ఫస్ట్ సాంగ్ దాశరథి గారికి పాడింది అంత పెద్ద హిట్ కదా, స్వరాభిషేకంలో ఎందుకు మీరు పాడలేదని. ఆల్రెడీ స్వరాభిషేకంలోనే పాడాను. ఆ పాట వల్ల నాకు వచ్చిన కీర్తి దాంట్లో 90% మా దాశరథి గారికి సత్యం గారికి చేరుతుంది, 10% నాకు. ఆ పాట ఏంటో మీకు తెలుసు. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఆ కవిలో మెరిసిన ప్రేమ గీతం ఇవాళ మనం అందంగా ఆయన పాటలన్నీ కూడా ఇలా పాడి వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యుండి. నమస్కారం. వీణ పాటల్లాగానే అన్న చెల్లెల పాటలు కూడా అన్నపూర్ణ పిక్చర్స్కి సొంతం అనుకునేటువంటి రోజుల్లో అంత అందంగాను ఆడపడుచు చిత్రం కోసం ఒక అనుబంధ గీతాన్ని రాశారు దాశరథి గారు. రాఖీ పండగ నాడు కూడా పాడుకోదగ్గటువంటి ఈ పాటలో పుట్టినరోజు నీ దీవెన్లే వెన్నెల కన్నా చల్లదనం అంటూ శతక పద్యంలోని మకుటంలాగా ప్రతి చరణానికి చివర్న అనటం చెల్లెలి అనురాగాన్ని పదే పదే చాటుతుంది. సోదరి ప్రేమకి అక్షర రూపం ఇచ్చినటువంటి దాశరథి గారి భావాల్ని అంతే అందంగా స్వరపరిచారు స్వరకర్త టి చలపతిరావు గారు. సుశీలమ్మ గారు ఆలపించినటువంటి ఆ అనురాగ గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు సునీత గారు. అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. అన్నా నీ అనురాగం పుట్టిన రోజున నీ దీవెనలే
అన్నపూర్ణ వారి చిత్రాల్లో వీణ పాటలకి శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు ఆద్యులైతే వారి తర్వాత అంతటి సముచిత స్థానాన్ని సంపాదించుకున్న గేయ రచయిత దాశరథి గారినేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన రాసినటువంటి వీణపాటల్లో ముందుగా గుర్తొచ్చేది ఆత్మీయుల చిత్రంలోని వీణపాట. శ్రోతల హృదయాల్లోనూ పసిరి వీణల్ని మ్రోగించి పూలు పూయించినటువంటి ఆ మధుర గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నటువంటి గాయని మాళవిక. కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందుగోరేను. కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందుగోరేను. అందాల తారై మెరిసి చెలికాని చింత చేరేను. మదిలో వీణలు మ్రోగే ఆశలిన్నో చెలరేగే. రాధలోని అనురాగమంతా మాధవునిదేలే. రాధలోని అనురాగమంతా మాధవునిదేలే. వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే. మదిలో వీణలు మ్రోగే ఆశలిన్నో చెలరేగే. కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే. మదిలో వీణలు మ్రోగే ఆశలిన్నో చెలరేగే. మా మదిలో నిజంగానే వీణలు మోగాయి. థ్యాంక్ యూ మాళవిక. సో మచ్. నిషా గీతాలనే కాదు, ఖుషీ గీతాలనే కాదు, ప్రణయ గీతాలనే కాదు, భావగీతాలనే కాదు, విప్లవ గీతాలనే కాదు,
సాంప్రదాయబద్ధమైనటువంటి జావళీల్ని కూడా రాయగలరు, రాశారు. రాసి తన రచనా ప్రతిభని నిరూపించుకున్నారు దాశరథి గారు. అమరశిల్పి జక్కన చిత్రంలో ఆయన రాసిన జావళి పండిత పామరుల ప్రశంసలకి నోచుకుంది. రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడినటువంటి ఆ పాటని పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు కల్పన గారు. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి. విరిసిన పూర్ణమి వెన్నెలలో చల్లని యమునా తీరములో, విరిసిన పూర్ణమి వెన్నెలలో చల్లని యమునా తీరములో నీ పెదవులపై వేణుగానమై, నీ పెదవులపై వేణుగానమై పొంగిపోదురానే నీ వేళ, పొంగిపోదురానే నీ వేళ, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి.
నేనే రాధనోయి నేనే రాధనోయి గోపాల నేనే రాధనోయి నేనే రాధనోయి నేనే రాధనోయి I think she deserves a standing ovation. Superb, Kalpana. Superb. You were amazing. సారీ కొంచెం మిస్టేక్స్ చేశాను బట్ వెరీ సారీ. ఏవో మాకు మాత్రం అవేమీ కనిపించలేదు. నీ పాటలోని భావం మాత్రమే మాకు వినిపించింది. పైగా ఎంత సచ్ ఎ డిఫికల్ట్ సాంగ్. ఐ డోంట్ నో హౌ భానుమతి అమ్మ హస్ సంగ్ జస్ట్ లైక్ దట్. అంతే. కానీ ఒకళ్ళు పాడిన తర్వాత ఆ పాటని మళ్ళీ ఇంకొకళ్ళు పాడడం అంటే ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది కాబట్టి అందులో ఏ తప్పులు లేకుండా పాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. నిజంగా చాలా కష్టమైనటువంటి పాట. మీరు పాడేటప్పుడు మీరు పడినటువంటి మదన అంటే ఆవేదన అంతా కూడాను కనిపించింది. బట్ ఇట్ వాజ్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ. సూపర్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా సారీ చెప్తున్నాను మధ్యలో చేసిన మిస్టేక్స్. ఆర్కెస్ట్రా వాళ్ళు మీరేమంటారు? బాగా పాడారా కల్పన గారు? సూపర్. దాశరథి గారు ఎంత మృదుభాషో ఆయన పాటల్లోని భావాలు కూడా అంతే మృదువుగా ఉంటాయి. తోటరాముడు చిత్రంలో ఓ బంగారు రంగుల చిలక పలకవ అన్న యుగళ గీతంలో ఆయన పలికించినటువంటి భావాలు అలాంటివే. దాశరథి గారు రాసిన పల్లవి చరణాలు సాహిత్యంతో పాటు సత్యం గారి సంగీతం కూడా అలవోకగా గుర్తొచ్చేటువంటి ఈ యుగళ గీతం బాలు గారు సుశీలమ్మ గారు ఆలపించిన యుగళ గీతాల్లో మధురాతి మధురం అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఆ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత గారు. ఓ బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని, ఓ అల్లరి చూపుల రాజా పలకవా, ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. పంజరాన్ని దాటుకొని బంధనాలు తెంచుకొని నీ కోసం వచ్చాసితో, మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే,
పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందనే నా పైన అలకే లేదని సన్నజాజి తీగుంది తీగ మీద పూది పూలోని నవ్వే నాదిలే కొంటి తుమ్మిదొచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యానాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని హాంటింగ్ మెలడీ సార్, హాంటింగ్ మెలడీ. ఇట్స్ అమేజింగ్ అంతే. సత్య గారు ఎప్పుడు ఎక్కడో ఒక చిప్ తీసుకుంటారు. మ్యూజిక్ గురించి మాట్లాడకూడదు ఇప్పుడు, న్యాయంగా మనం దీని గురించి మాట్లాడు, బట్ అది చెప్పక తప్పట్లేదు నాకు. కుచ్ కహతా హై సావన్ క్యా కహతా హై అంతవరకే ఒక పాట, లక్ష్మీకాంత్ పేరలాల్ది, బట్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పాత్రల పరంగా ఇంతకంటే ఎక్కువ గ్రాంథికమైన భాష రాయకూడదు. చలం గారికి పాత్రల పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల చాలా చాలా అభినవేశం. ఆయన సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. చాలా హాయిగా రాసుకున్నటువంటి పాట దాశరథి గారు ట్యూన్కి రాసినటువంటి పాట. ఎక్కడ హర్షాక్షరం ఉండాలో అక్కడ హర్షాక్షరం, తన్నర తానన అంతే, తానా మీద ఎక్కడ దీర్ఘం ఉంటే అక్కడ దీర్ఘం. మ్యూజిక్ డైరెక్టర్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా అందంగా హాయిగా రాసినటువంటి పాట. నాకు ముఖ్యంగా దాశరథి గారిలో నచ్చింది ఏంటంటే, అంత వినయశీలుని నేను ఎక్కడ చూడలేదండి. ఆ మహామేధావి, ఆయన అక్షరశిల్పి, సరస్వతీ పుత్రుడు. మా దగ్గరకు కూడా వచ్చి రికార్డింగ్ థియేటర్లో ముందు రిహార్సల్స్కి వచ్చిన రిహార్సల్స్ దగ్గరకు వచ్చి ఎప్పుడు ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇలా పెట్టుకునేవాడు. ఆయన ఎప్పుడు ఆ హ్యాండ్ నాది లేదు. ఇప్పుడు బాబు పాట బాగుందా అని అడిగేవారు. నేను అప్పుడు బచ్చగాడిని. ఆయన అది లక్షణం, అది ఆయనకి. అందరి ఫిమేల్ సింగర్ దగ్గర కూడా అమ్మ పాట బాగుందా, బాగుంది, హాయిగా ఉందా, అంతకంటే ఎక్కువ మాట్లాడేవారు కాదు. చాలా చాలా వినయశీలి. వాళ్ళందరినీ చూసి వాళ్ళ జ్ఞానం రాకపోయినా కనీసం నడవడికన్నా నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యం, మై డాడ్, మై ఫాదర్, వండర్ఫుల్ కంపోజర్, అద్భుతమైనటువంటి పాట ఇచ్చినందుకు ఆయనకు ఇవాళ అంత బాగా పాడిన ఈ చిరంజీవి కూడా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. వాళ్ళెవరిని మేము చూడలేదు కానీ మిమ్మల్ని, మీలోనే వాళ్ళందరినీ మేము చూసుకుంటున్నాము, మీ నుంచే చాలా నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ. దాశరథి గారి పాటల్ని స్మరించుకుంటున్నటువంటి ఈరోజు వారి వారసులు, ఆ మహాకవి వారసులు, వారి తనయుడు దాశరథి లక్ష్మణ్ గారు, అలాగే వారి కుమార్తె ఇంద్ర గారు ఇక్కడికి విచ్చేశారు. వారిరువురిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. బాలు గారి చేతుల మీదుగా చిరు సత్కారం వారికి. చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక
ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని సుమారు 600కి పైగా అతి లలితమైన సినీ గీతాల్ని మనకు అందించిన దాశరథి గారు మితభాషి, మృదుభాషి. ఆయన సంస్కారం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పడానికి ఆయన రచించినటువంటి సినీ గీతాలే సాక్ష్యాలు. 1987 నవంబర్ 5వ తేదీన పరమపదించినటువంటి ఆ లలిత కవితా చక్రవర్తికి వినమ్రంగా నివాళులర్పిస్తుంది స్వరాభిషేకం. మరో గేయ రచయిత గీతాలతో మళ్ళీ వచ్చే వారం స్వరాభిషేకం కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.